లక్ష్మి రైస్ స్టేటస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని ఈ ప్రాంతంలో అందించేదానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనుమూర్తి నగర్ ప్రాంతం చుట్టుపక్కల వాసులందరూ కూడా ఈ లక్ష్మీ రైస్ స్టేటస్ అన్ని రకాల అందుబాటులో ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు లైన్ అయితే అనిల్ సాయి కుమార్. మేము లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ గత 30 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. ఓన్లీ బాస్మతి రైసు నెల్లూరులో మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది మేమని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము. అలాగే గత 30 సంవత్సరాలుగా బాస్మతి రైస్ని, నాణ్యమైన బాస్మతి రైస్ని ఫ్యాక్టరీ ధరలకే మనకి నెల్లూరులో అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మనం నెల్లూరే కాకుండా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు 4 జిల్లాల్లో మనకి హోటల్స్ కానీ క్యాటర్స్ కానీ అందరికీ హోల్సేల్ ధరలకే మనకి బాస్మతి రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మనుమూర్తి నగర్లో ఈరోజు రైస్ సెంటర్ అనే పేరు మీద ఇక్కడ షోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ షోరూమ్ ఓపెనింగ్కి మన ప్రియతమ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు, అలాగే మన ప్రియతమ రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారందరూ వచ్చి విత్ సపోర్ట్ ఆఫ్ నెల్లూరు బుజ్జిగాడి బిర్యానీ రమేష్ అన్న, అలాగే మిర్చి రవి అన్న, టీడీపీ నాయకులు, రూరల్ కార్యదర్శి వీళ్ళందరి సహకారంతో మనము ఈ ప్రోగ్రాం అనేది జరుపుకోవడం జరుగుతుంది. హోల్సేల్ ధరలకి ప్రతి ఒక్కరికి ఈ అందుబాటులోకి తెస్తున్నాము. ఇక్కడ బాస్మతి రైసే కాకుండా అన్ని రకాల నంద్యాల, చీరాల, నందికొట్కూరు అట్లాగే మిగిలిన అన్ని రకాల రైస్ని హోల్సేల్ ధరలకి ఇవ్వడం జరుగుతుంది. దీనిని ప్రజలందరూ ఉపయోగించుకొని మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాలుగా రైస్ వ్యాపారంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నటువంటి లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ వారి శ్రీ పాండురంగారావు గారు, మరి జయకుమార్ గారు, వారి పుత్రుడు అనిల్ గారు, వీరందరూ కలిసి 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని నెల్లూరు నగరంలోనే కాక పక్క ఊర్లలో కూడా తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంలో ఇవాళ నూతనంగా ప్రారంభించినటువంటి ఈ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ నూతన విభాగానికి సంపూర్ణ మద్దతు నాది. బుజ్జిగాడి బిర్యానీ నేను వారికి 10 సంవత్సరాలుగా కస్టమర్గా ఉన్నాను. నాకు ఎప్పుడు కూడా వాళ్ళు నాణ్యమైన రైసు సప్లై చేస్తూ నా వ్యాపారాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తూ నాకు ఉన్నందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వ్యాపారం మరింత విస్తరింపజేసి దినదిన ప్రభుత్వం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.